అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? జోర్డాన్ దేశంలో ఉన్నాను. వాదీ రమ్ అనే ఒక మొత్తం ఏరియాలో చూస్తున్నారు కదా, ఇది ఒక డెజర్ట్ ఏరియా. మీకు ఇప్పుడు మనం చాలా వైల్డ్ అసలు అడ్వెంచర్ చేయబోతున్నాం మనం ఈ కొండ ప్రాంతాల్లోకి లోపలికి వెళ్ళి. అలాగే ఎవరైనా బెడ్విన్ పల్లెటూరు అలాగే వాళ్ళ తెగ గురించి చెప్పాను కదా మీకు, ఆ విషయాలు ఏమైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. నా వెనక పక్క ఉన్న వ్యూ అంతా మీరు గమనించవచ్చు. నిజంగా అసలు ఒక వింత ప్రపంచంలో అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది. మార్స్, జూపిటర్ ఇలాంటి ప్లానెట్స్లో భూమి మీద ఉన్నట్లు లేదు. అలాగే ఈ రెండు కొండలు చాలా పెద్దగా ఉండటం వల్ల ఇటువైపు పెద్ద పెద్ద ఇసుక తుఫాను రన్ అవుతుంది. ఇట్లాగా తుఫాను వస్తుంది బాగా ఇసుక మా మీదకి. అలాగే అక్కడ ఉంది మెయిన్ విలేజ్, వాదీ రమ్ విలేజ్ చూస్తున్నారా, అదే వాదీ రమ్ విలేజ్. మొత్తం చూడొచ్చు ఇసుకతో చాలా వరకు మునిగిపోయింది. ఇప్పుడు ఆ మెయిన్ ఆ పల్లెటూరుకి వెళ్తున్నాం. మా ప్రయాణం అక్కడి నుండే సాగబోతుంది. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి అద్భుతమైన వింత ప్రదేశాలన్నీ చూద్దాం. మేము వాదీ రమ్ ఒక టూర్ తీసుకున్నాము. నేను హాస్టల్లో అనేస్తున్నారు కదా, తన ద్వారానే 4,000 రూపాయల దాకా ఛార్జ్ చేస్తున్నారు ఈ టూర్కి. 3 గంటల సేపు జీప్ టూరు, అలాగే నైట్ డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మొత్తం క్యాంప్ సైట్లో కూడా ఏసీ ఉండదు, ఎయిర్ కండిషన్. ఒకవేళ స్నానాలు చేయాలనుకుంటే స్నానాలు చేయొచ్చు. చాలా ఫన్గా ఉండబోతుంది ఈ టూర్. వాదీ రమ్ లోపలికి రాగానే మా గైడ్ వాళ్ళ బ్రదర్ని పంపించారు. ఇదిగోండి మన మిత్రుడు ఆల్రెడీ ఎక్కి కూర్చున్నాడు. ఇంకా టైం ఉంది. హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ బ్రదర్. వాట్స్ యువర్ నేమ్? సతాం. యూ విల్ బీ విత్ మీ, విత్ us హోల్ ట్రిప్? ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ గో. చాలా బాగుండబోతుంది. వీడియో చివరి దాకా చూడండి. మీకు మళ్ళీ మాలి గుర్తు వస్తుంది. సిబ్బి వాటర్ ఫాల్స్ గుర్తుంది కదా, పెద్ద ఆర్చ్ ఉంది. ఆ ఆర్చ్ పైన నేను నడిచాను, గుర్తుందా? అలాంటి ఆర్చ్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ జోర్డాన్లో వీళ్ళు ఒక పలావ్ కుక్ చేస్తున్నారు. అదిగోండి, అదే ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నారు. దాని పేరేంటో అడుగుదాం మన రామ్ని. వాట్ ఇస్ ద నేమ్? కబ్స్ అని పిలుస్తారంట. చాలా బాగుంటుందంట. ఓహో, వేడి వేడిగా పొగలు కక్కుతుంది. లోపలంతా చూడొచ్చు, మీట్ ఉంది, అలాగే రైస్ కూడా. మొత్తం కలుపుతున్నారు ఇప్పుడు. రెడీ? ఓహో, అదిగోండి, మనం ఇప్పుడు అరబ్ కంట్రీస్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. ఇక్కడ బిర్యానీ రెడీ అయిపోయింది. అందరూ కలిసి కూర్చొని తింటారు, అది వీళ్ళ పద్ధతి. ఇలా మనం ఆఫ్రికాలో కూడా చూసుకున్నాం కదా. వా వా వా, మన ఊరు పలావ్ చూస్తున్నట్టే అనిపిస్తుంది. We have same like this in India also. We call biryani and palav also. Biryani, yeah, we do have biryani here. That's nice. But this is kabsa. It's different taste. Yeah, Tasty. yeah. You will like it. Thank you. మొదట మిత్రుడు పార్కింగ్ ప్లేస్ నుండి మమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకొచ్చారు, తన ఇంటికి బయట ఒక గెస్ట్ రూమ్ ఉంది. ఆ గెస్ట్ రూమ్లో ఉన్న మిత్రులందరూ చూడొచ్చు. హాయ్, సలాం అలైకుం. యా, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. వాళ్ళ నాన్నగారికి కార్లు అంటే చాలా ఇష్టం అంట, అందుకనే వాళ్ళ నాన్నగారు తనకి ఆడి అని పెట్టి పేరు పెట్టారంట. వెరీ నైస్ నేమ్ బ్రో, ఐ లైక్ ఇట్. అలాగే తను మమ్మల్ని లోపలికి ఇన్వైట్ చేశారు. మాకు మంచిగా ఫుడ్ కూడా సర్వ్ చేశారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మీల్. యా సహా, ఒక్కసారి రుచి చూద్దాం ఎలా ఉందనేది. సూపర్ బా, నిజంగా చెప్తున్నా, సేమ్ హైదరాబాద్ బిర్యానీ లాగా ఉంది. మంది బిర్యానీ సూపర్ ఉంది. యాక్చువల్లీ హైదరాబాద్ బిర్యానీ చేసే. Actually, where I come from, my city, that city biryani is very famous. Hyderabad biryani. Biryani. Yeah. It's good, but this is like we have different Cooking style. Yes. Yeah. With the hand. Yeah. జోర్డన్లో ముఖ్యంగా ఇది కల్చర్ చూడొచ్చు. అందరూ కలిసి తింటున్నారు ఇలాగా. మేమిద్దరం గెస్ట్ కాబట్టి మాకు సపరేట్గా ఇలాగ 2 ప్లేట్లలో పెట్టి టీ ఇచ్చారు, అలాగే కోక్ కూడా ఇచ్చారు. చూడండి, ఇది వాళ్ళతో పాటు మేము కూడా ఒక చిన్న ముక్క తీసుకుని తింటున్నాము. వాళ్ళ ఫ్యామిలీలో మేము కూడా ఒకలాగా. థ్యాంక్ యూ.
శుక్రాన్ శుక్రాన్. ఇప్పుడు మాతో సతామే వస్తున్నారు. సతాం వచ్చి మొత్తం ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేయించి మంచిగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అసలు ఈ వాదీ రమ్ అనే ప్లేస్కి ఎందుకు ఈ పేరు వచ్చిందో కూడా నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ద మెయిన్ ట్రైబ్ లివింగ్ హియర్ ఇస్ బెడ్విన్ ట్రైబ్. It's a Bedouin tribe, yes. Okay. But originally they were like coming, that the biggest tribes come from Saudi Arabia. And we were here, you know, after they built the border, we stay in this place. And they were living, you know, like outside nomads in the desert. But because of you know, get less and less raining, they come to this place because the reason they has in this mountain around 24 springs here. So they built their tent here, and then the government, you know, the king, they tell, you know, the government to build school to help them when he was here. మిత్రుడు చాలా వివరంగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఈ వాదీ రమ్ అనే డిజర్ట్ మొత్తం ఉంది కదా, ఏరియా అంతా, కొండ ప్రాంతం అంతా, ఇక్కడ మొత్తం అంతా బెడ్విన్ ట్రైబ్ నివసించేవారు కొన్ని వందల వేల సంవత్సరాల నుండి. అసలు ఏంటంటే వాళ్ళు వలస వెళ్ళిపోతూ ఉంటారు ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి, నోమాడ్స్. కరెక్ట్గా ఇంతకుముందు మనం చాలా దగ్గరగా ఉన్నాం ఇప్పుడు సిటీకి, హైవేకి, లోపలికి ఉండేవారంట. ఎందుకంటే అప్పట్లో కరెక్ట్గా 100 సంవత్సరాల క్రితం వానలు పడుతూ ఉండేవి ఎక్కడ పడితే అప్పుడు, ఈ ఎడారిలో కూడా. అలా పడుతున్నప్పుడు ఈ కొండల మీద గడ్డి మొలవటం, అలాగే కొండపైన గుహల్లో నీళ్లు నిలవండి ఏదో ఒక సన్న దారిలో నుండి నీరు కిందకి రావటం, అట్లా సరిపోయేది వాళ్ళ జీవన విధానం. కానీ 100 సంవత్సరాల క్రితం అలా వలస వస్తూ వానలు తగ్గిపోతూ వస్తున్నాయంట. అలా వస్తున్నప్పుడు మెల్లమెల్లగా వాళ్ళు కూడా మూవ్ అవుతున్నారు ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి, నీరు కోసం అలాగే గడ్డి కోసం. క్యామిల్స్కి అయితే ఇబ్బంది లేదంట, చాలా తక్కువ నీరు ఉన్నా కూడా సర్వైవ్ అవుద్దంట, గడ్డి కూడా చాలా తక్కువ ఉన్నా కూడా సర్వైవ్ అవుద్దంట. కానీ మిగతా గొర్రెలు, మనుషులు అలా కాదు కదా, మనకి ప్రతిరోజు నీరు కావాలి. రెండు కొండల మధ్యలో ఉన్నాను కదా, అసలు బేబచ్చమైన గాలి వస్తుంది నా మీదకి. మరి మీకు నా మాట వినపడుతుందో లేదో కానీ ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉంది చూస్తున్నారు, ఇదే అసలు ఆ ప్రత్యేకమైన కొండ. ఈ కొండనే రమ్ అని పిలుస్తారు, రమ్ మౌంటైన్. వాదీ రమ్ అని వచ్చింది దీని నుండే పేరు. ప్రపంచమంతా వచ్చి ఈ కొండని విజిట్ చేయడానికి వస్తారు. కొంతమంది ఈ కొండ పైకి కూడా హైక్ చేస్తారు. మొత్తం 750 మీటర్లు నడవాల్సి వస్తుంది, ఇట్లా హైక్ చేయాల్సి వస్తుంది. చాలా డిఫికల్ట్గా ఉంటుంది ట్రెక్, కానీ ఒక రోజు పడుతుంది. ఒక రోజు అంటే చేయొచ్చు, కొంచెం హార్డ్ వర్క్ అయినా. కానీ ఈ కొండ ఉంది చూశారు, ఈ ప్రత్యేకమైన కొండ, ఈ రమ్ మౌంటైన్, పైనేమో శాండ్ స్టోన్ అంట, మధ్యలో గ్రానైట్, మళ్ళీ కిందేమో శాండ్ స్టోను. ఆ కింద మనం గమనిస్తే గడ్డి అంతా కనపడుతుంది చూస్తున్నారా, ఆ గడ్డి మార్గాన మొత్తం ఈ మౌంటైన్లో మొత్తం 500 మీటర్ల బార్ ఉంటుందంట ఈ రమ్ మౌంటైన్. పైనుండి మనం స్కై వ్యూ చూస్తే చాలా బాగుంటుంది. మొత్తం 24 స్ప్రింగ్లు ఉన్నాయంట ఇక్కడ. అలా వాళ్ళందరూ వలస వచ్చేసి ఈ మౌంటైన్ దగ్గర ఇక్కడ సెటిల్ అయిపోయారు గత 300 సంవత్సరాల నుండి. ఇక్కడ చూసుకుంటుందంతా మనం వాదీ రమ్ పల్లెటూరు. తర్వాత గవర్నమెంట్ వీళ్ళకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది మెల్లగా. స్కూల్స్, హాస్పిటల్స్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ ఇలాంటి సప్లైస్ అన్నీ ఇవ్వటం మొదలుపెట్టింది. టవర్ కూడా ఉంది చూస్తున్నారు కదా, మొబైల్ టవర్ కూడా. అలా ఈ ప్రదేశానికి, ఈ బెడ్విన్కి ఇంత ప్రత్యేకత వచ్చింది. కానీ ఇప్పటికి కూడా అంట వీళ్ళు, మనకు ఆల్రెడీ తెలిసిందే, ముస్లిం వాళ్ళ కల్చర్ వచ్చి 4 పెళ్ళిళ్ళు చేసుకుంటారు అఫీషియల్గా. అలా వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ఒక వైఫ్నేమో ఇక్కడ ఉంచుతారంట 1 నెల రోజులు ఈ ప్రదేశంలో. 1 నెల రోజులేమో వైఫ్, ఇంకొక వైఫ్ ఇంకా లోపలికి, డిజర్ట్ లోపలికి ఉంటారంట. అక్కడే టెంట్లు, అక్కడే ఫుడ్ అంతా. మళ్ళీ 1 నెల తను ఇటు వస్తారంట, ఈవిడ అటు వెళ్తూ ఉంటారు. అట్లా మారుతూ ఉంటారని చెప్తున్నారు. ఇప్పుడు కూడా వానలు బాగా తగ్గిపోయినాయి కూడా, కానీ వాటర్ సప్లై కూడా గవర్నమెంట్ ఇవ్వటం వల్ల ఈ పల్లెటూరు ఇక్కడ సర్వైవ్ అవుతుంది. లేకపోతే అసలు ఈ బెడ్విన్ అనే పీపుల్ని అసలు ఈ ప్రదేశంలోనే చూసేవాళ్ళం కాదు. ఒకప్పుడు ఈ ప్రదేశం అంతా ఇప్పుడు బోర్డర్లో చేసినాయి బ్రిటిష్ వాళ్ళు చేసిన పనికి. సిరియా నుండి సౌదీ అరేబియా వరకు, మొత్తం ఒమాన్ వరకు అంతా ఒకేలాగుండేది. అప్పట్లో ఈ ప్రాంతం అంతా రాజులు పరిపాలించేవాళ్ళు, కానీ బోర్డర్లు అంటూ ఎలాంటిది లేవు. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మూవ్ అవటానికి చాలా ఈజీగా ఉండేది. ఇప్పుడే ప్రయాణం మొదలుపెట్టాము. అసలు మాటల్లో చెప్పడం మర్చిపోయాను మీకు, ఈ కంట్రీలో వాట్సాప్ పనిచేయదు. తప్పకుండా టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటికి కాల్ చేసుకోవాలనుకుంటే మెసేజెస్ వరకు ఓకే, వాట్సాప్. ఇక ఇంటికి టెలిగ్రామే యూజ్ చేస్తున్నాను నేను కాల్ చేయడానికి.
వింత ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లు అనిపిస్తుంది. ఆ కొండలు కూడా చూడండి చాలా విచిత్రంగా ఉన్నాయి. ఈ గాలి వలన కూడా ఆ లైమ్ స్టోన్ అవడం వల్ల మొత్తం కటింగ్ అయిపోతుంది, కొండ కూడా కరిగిపోతుంది గాలికి వానకి. ఇప్పుడే మాతో పాటు ఇంకా కొన్ని వెహికల్స్ కూడా స్టార్ట్ అయినాయి. ప్రతి ఒక్కళ్ళు ఈ వేడికి తట్టుకోలేక సాయంత్రం 4 స్టార్ట్ చేస్తారు మొత్తం ఈ సన్సెట్ చూసుకోవడానికి. అలాగే ఇక్కడ చూడొచ్చు ఇంకా కొన్ని ఫ్యామిలీస్ ఇక్కడంతా మొత్తం బౌండరీ లాగా వేసుకొని యానిమల్స్ని పెట్టుకొని పెంచుకుంటున్నారు. కళ్ళు చెదిరిపోయేలాగా ఉంది వెనక పక్క వ్యూ చూస్తుంటే. ఏదో ఆ కొండల్ని మొత్తం ఎవరో చెక్కినట్లుగా కొన్ని చోట్ల ఇట్లా గృహలాగా ఉండటం, లక్షల కోట్ల విలువ చేసే మొత్తం మౌంటైన్స్ మీరు అది చూడొచ్చు. మధ్యలో అంతా కలర్ వేరుంది చూస్తున్నారు కదా, రెడ్ కలర్ గ్రీన్ కలర్లో కనబడుతుంది. అదంతా మొత్తం గ్రానైట్ స్టోను, పైనేమో మొత్తం లైమ్ స్టోన్. లైమ్ స్టోన్ మీద కొండ మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఓసారి మనం పట్టుకున్న ఆ గ్రిప్ ఊడిపోయి కూడా కింద పడిపోతాం మనం. ఒక కాలువలాగా నిర్మించారు. ముఖ్యంగా ఇక్కడ ఒంటెలు లేకపోతే గొర్రెలు దాహం తీర్చుకోవడానికి, అట్లాగే మనుషులు కూడా. ఈ నీరుని లారెన్స్ స్ప్రింగ్ అని పిలుస్తారంట. ముఖ్యంగా మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, ఎక్కడ కొండల్లో స్ప్రింగ్ ఉంటే అక్కడ నుండి పైప్ వేసుకుంటూ వచ్చి ఇట్లా పెట్టారు. అదిగోండి నీరంతా చూశారు కదా, చుక్కలంతా పడుతున్నాయి. ఈ పైప్ లైన్ ఎక్కడుంది? ఈ కొండలో. అప్పట్లో మనుషులు వారి భాష ఇలాగుండేదంట. ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ అసలు ఏమేమి ఉన్నాయి అనే విషయాల మీద, వాటర్ ఉన్నాయి, కొండలో ఉండి వస్తున్నాయి, ఇలాగా రాశారని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే నేను లాంగ్వేజ్ మీకు అర్థం అవుద్దా అంటే అర్థం కాదంటున్నారు. ఎలా చెక్కారో చూడండి, 2000 సంవత్సరాల క్రితం అంట. అమోఘంగా ఉంది. మీకు ఇలాంటి అద్భుతమైన పెయింటింగ్స్ని మనం నమీబియాలో చూసుకున్నాం, గుర్తుంది కదా, 10,000 సంవత్సరాలు పురాతనమైన పెయింటింగ్స్. అదే గుర్తొస్తుంది ఇప్పుడు నాకు ఈ అక్షరాలని చూస్తున్నప్పుడు దగ్గరగా. ఓహో చూసారా, గాలికి కూడా నేను వెనక్కి పడిపోతున్నాను, అలా ఉంది పరిస్థితి. ఆ అందాన్ని చూడండి, స్వర్గాన్ని నా కళ్ళ ముందే చూస్తున్నట్లుంది. దారిలాగా ఉంది పైకి. ఇంత ఒక్క మొక్క కూడా పెరగని చోట అక్కడ ఒక మొక్క పెరిగిందంటే అర్థం చేసుకోండి. నాకు తెలిసి అది ఒక ఫిగ్ అనుకుంటున్నాను. ఎక్కువగా ఈ ఏరియాలో ఫిగ్ ఎక్కువగా పండింది. ఈ విత్తనం ఇక్కడ దాకా ఎలా వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. ఆల్రెడీ మీరు చదువుకున్నప్పుడు తెలుసుకునే ఉంటారు. పక్షులు ఒక చాట నుండి మరొక చాటకి షిఫ్ట్ అయ్యేది పక్షుల వలనే. ఆ విత్తనాలు కరెక్ట్గా అవి తింటే ఎక్కడో పూప్ ద్వారా వచ్చి ఇక్కడ రిలీజ్ చేస్తాయి. ఇక్కడ ఇదంతా ఇలా మొక్కలంతా పెరగడం మనం చూడొచ్చు. ముఖ్యంగా అక్కడ స్ప్రింగ్లో నుండి వాటర్ రావటం వల్ల చాలా అందాన్ని తీసుకొచ్చింది. అక్కడ ఒక కొండ చూడొచ్చు, సేమ్ పిరమిడ్ ఆకారంలో ఉంది. కొంతమంది ఇక్కడ హోటల్స్ లాగా నిర్మించారు చూడండి, ఒక క్యాంప్ సైట్ లాగా బల్బ్ షేప్లో ఉన్నాయి మొత్తం. వాటిలో కూడా చాలా డబ్బులు పే చేసి మరి అక్కడ స్టే చేస్తారు టూరిస్ట్. ఈ కొండ చూడండి ఒకసారి ఎలా కటింగ్ అయిపోయిందో, ఎవరో కత్తితో నరికినట్టు గీతలుగా పడి మొత్తం చాలా వరకు కుప్పకూలిపోయింది చూడొచ్చు. ఆ చివరన ఒక పక్క ఇసుక తుఫాను కూడా బీభత్సంగా వస్తుంది. ఈ వ్యాన్లో మేము ట్రావెల్ చేస్తున్నప్పుడల్లా మా మిత్రుడు అడుగుతూ ఉంటారు, మీరు ఇంకా బతికే ఉన్నారా అని చెప్పి. వీఆర్ అలైవ్. చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి మమ్మల్ని తీసుకొచ్చారు. నా వెనక చూడండి ఎలా ఉందో. దీన్ని రెడ్ శాండ్ డ్యూన్ అని పిలుస్తారు. మీకు ఆల్రెడీ దీనికన్నా పెద్ద పెద్ద శాండ్ డ్యూన్లే ఎక్కాను నేను నమీబియాలో. తెలుసు కదా, సముద్రం, ఇసుక, శాండ్ డ్యూన్స్ ఒకే చాట కలిసే ప్రదేశాన్ని ఇలాంటి వీడియోస్ చాలా షేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా పైకి ఎక్కుదాము. కరెక్ట్గా దీనిపైన హాలీవుడ్ మూవీస్ చాలా షూట్ చేశారంట. వాహ్, మొత్తం పైకి ఎక్కిన తర్వాత మొత్తం పానోరమా వ్యూ కనబడుతుందంట. చాలా బాగుంటుందంట. అబ్బో, 100 మీటర్ల పైన ఎక్కాలి.
వెనక పక్క అంతా గమనించండి, ఎంత డెజర్ట్ ఏరియాని చూస్తున్నారు కదా. మొత్తం అడుగు వేస్తుంటే లోపల దిగబట్టడం వల్ల హైక్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. 720 స్క్వేర్ కిలోమీటర్ల విస్తరణ ఉన్న డెజర్ట్ ఇది. మనం ఏదో ఇసుక రేణు అంత దగ్గర ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంతే. ఇదిగోండి, ఇంకా దగ్గరికి వచ్చే కొద్దికి కొండ. గాలికి వానకి కట్టింగ్ ఎలా అయిందో చూడండి. స్టోన్ మొత్తం రకరకాల షేప్స్లో మనకు కనపడుతుంది చూసారా. మార్షియన్ అనే ఒక సినిమాని పైన షూట్ చేశారంట ఈ కొండ మీద. పేరుకు తగ్గట్లుగానే ఉంది. మొత్తం రెడ్ శాండ్ డ్యూన్ మీద నుండి ఎరుపు కొండపైకి ఎక్కుతున్నాం మనం. గాలికి ఆ వేగానికి కింద చూడండి ఒక కేవ్ లాగా ఎలా ఏర్పడిందో. అలాగే ఇక్కడ చూడండి, మళ్ళీ చాలా డిఫరెంట్గా ఉంది. ఒక నల్ల రాయ చూడొచ్చు, మళ్ళీ ఇక్కడేమో ఎరుపు రంగు స్టోను. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఇది ముఖ్యంగా ఒక ఫ్లవర్ లాగా కనపడుతుంది చూసారా. ఇవి డిఫరెంట్గా ఉంది. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మొత్తం ఇదంతా వాల్కెనో. వావ్, నా తల మీద చూడండి ఎలా ఉందో. కనీసం 150 మీటర్ల ఎత్తులో ఉన్నట్టున్నాను. పైకి వెళ్ళే కొద్దికి చూడొచ్చు. అలాగే కింద వీళ్ళు అన్నట్లుగానే మొత్తం ఎర్ర ఇసుక, రెడ్ శాండ్ డ్యూన్ అని పిలిచారు. అందుకనే ఈ ఇసుక ఎరుపు రంగులోకి ఉండటం వలన. మా గైడ్ చెప్పినట్లే నా కళ్ళ ముందు పానరామిక్ వ్యూ ఉంది, అద్దిరిపోయింది. ఇదిగోండి చూడండి. ఓ, అసలు వింత ప్రపంచంలోకి అడుగుపెట్టాను. మాటలు రాట్లా. మొత్తం మ్యాడ్ మ్యాక్స్ సినిమానే గుర్తు వస్తుంది నా కళ్ళ ముందే చూస్తున్నట్లు. మొత్తం ఇదే దారిలో బెల్ట్ విలేజ్ అక్కడ ఉంది, కనపడుతుందా మీకు? అదిగోండి పెద్ద పల్లెటూరు అయింది ఇప్పుడు. గత 300 సంవత్సరాల నుండి అక్కడే నివసిస్తున్నారు కదా బెడ్విన్ ట్రైబ్. ఇప్పుడు ఇదంతా మొత్తం మరొక చుట్టూ నా వెనక పక్కన ఇదిగోండి. వావ్, సూపర్ అమేజింగ్గా ఉంది ప్రతి ఒక్క ప్రదేశం ఇక్కడ. అలాగే అక్కడ చూస్తున్నారు కదా కొన్ని క్యాంప్ సైట్స్ ఉన్నాయి ఇక్కడ. ఏదైనా కానీ ఒక కొండ ఎక్కినాక పైకి ఒక కార్నర్లోకి వచ్చి కూర్చోబుద్ధి అవుతుంది. అప్పుడు వెనక పక్క ఉన్న వ్యూని బాగా ఆస్వాదిస్తాం. మొత్తం కింద వ్యూ అంతా క్లియర్గా అర్థమవుతుంది, మనకి కనబడుతుంది కూడా. ఎటు చూసినా కూడా అమోఘంగా ఉంది మొత్తం. కరెక్ట్గా కొండ చివరి వరకు వచ్చి ఇక్కడ చూస్తుంటే చాలా హాయి అనిపిస్తుంది, చల్లటి గాలి తగులుతూ. ఈ ఎడారిలో భయంకరమైన జంతువులు కూడా ఉన్నాయి. సిరియన్ ఊల్ఫ్ ఉంది, అలాగే స్ట్రైప్డ్ ఏమో హైనా, న్యూబియన్ ఇబెక్స్, స్మాల్ మెమల్స్, ఇన్సెక్ట్స్, అలాగే రెప్టైల్స్ కూడా ఉన్నాయంట. ఈ ఇసుకలో కూడా నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారు గైడ్. ఒక్కోసారి ఈ రెప్టైల్స్, స్నేక్స్ వచ్చి ఒకేసారి బైట్ చేస్తాయి, చాలా పాయిజనస్ కూడా. క్యామెల్కి సంబంధించిన బొయ్యికలు, అట్లాగే లావా ఉంటుంది కదా, స్టోన్ చూడండి. ఎంత చక్కగా ఉంది. క్యామెల్ అదర కొట్టేశారు, అందమైనది. ఇది ఇంకా చాలా బాగా నచ్చింది నాకు, ఈ మల్టీ కలర్ సూపర్ ఉంది. మంచి డెకరేషన్ పీస్. ఇంకా కొన్ని డిజైన్ చేసిన కప్పులు కూడా ఉన్నాయి చూడండి, మొత్తం సిరామిక్ కప్పులు ఇవన్నీ. ఇక్కడ ముఖ్యంగా ఈ తెగవారు ಕ್ಯಾಂಪ್ಸ್, ಬೇರೆ ಬೇರೆ ರೇಂಜಲ್ಲಿ ಕ್ಯಾಂಪ್ಸ್ ಇದೆ.
ఈ ప్రపంచంలోనే నేను ఎన్నో సాహసాలు చేశాను. ఆ సాహసంలో ఇది కూడా ఒకటైపోతుంది. నాకు కొండలో న్యాచురల్గా ఏర్పడిన తోరణాల్లో ఏదైనా ఫేవరెట్ ఉందంటే ఈ ప్రపంచంలో మాలి, సిబ్బి. ఇప్పుడు ఆ తర్వాత నేను మరొక ఆర్చ్ కూడా ఎక్కాను నమీబియాలో. చాలా స్టీప్గా ఉంది, నడవటానికి చాలా కష్టంగా ఉంది. ఇదిగోండి, ఇప్పుడు నా కళ్ళ ముందు ఒక అద్భుతమైన తోరణం ఉంది. దాని మీద నడుచుకుంటా వెళ్ళబోతున్నాను, చూడొచ్చు. బీభత్సమైన గాలి వస్తుంది. ఈ గాలికి నేను వెనక్కి నెట్టేస్తుంది, నన్ను వెనక్కి పడిపోయేలాగా ఉన్నాను. బట్ ఓకే, అంతా స్టేబుల్గానే ఉంది. ఇదిగోండి ఆర్చ్ చూశారు కదా. ఎప్పటికైనా ఎన్ని సంవత్సరాలకైనా కూడా ఈ తోరణం కింద పడిపోవచ్చు. భయం వేస్తుంది దీని మీద నడవాలంటేనే. కరెక్ట్గా సెంటర్లో ఉన్నాను అనుకుంటున్నాను. కాళ్ళల్లో వణుకు పుడుతుంది. బట్ ఓకే, ఒకప్పుడు ఇక్కడ ఒక హాలీవుడ్ సినిమా కూడా నిర్మించారు. అప్పట్లో హీరోయిన్ దీని మీద నడవని చెప్పి గొడవ చేశారంట. అప్పుడు ఈ విలేజ్లో మన ఆడి బ్రదర్ ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ని నడిపించారంట డమ్మీలాగా. బాగుంది కదా. సక్సెస్ఫుల్లీ. కానీ దీనికన్నా పెద్ద ఆర్చ్ ఉంది ఇప్పుడు. ఇంకొక కాసేపుట్లో అది కూడా ఎక్కుతాను. వెయిట్ చేయండి, వీడియో చివరి దాకా చూడండి. వావ్ వావ్ వావ్, అద్దిరిపోయింది అసలు. ఇక్కడికి వచ్చిన వారంతా ఈ కొండ మీద అంతా పేర్లు చెక్కారు. ఇక్కడ చాలా ఈ భూమి మీద ఈ రాయి మీద మొత్తం అన్ని పేర్లు ఉన్నాయి. బాగా నచ్చింది అనుకుంటున్నాను మీకు ఆర్చ్. ఎక్కేటప్పుడు కన్నా దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క చిన్న పొరపాటు పడ్డా చూశారు కదా, వెళ్ళి కొండ బండరాయి గుద్దుకుంటాము. చాలా ప్రమాదకరమైనది. చూస్తున్నాను ఎటు దిగటానికి జాగ్రత్తగా ఉందా అని. అడుగు వేసుకుంటూ దిగుతున్నాను. ఓకే, వా, ఇక్కడ కనీసం 5 అడుగులు ఎత్తున్నట్టుంది, 4 అడుగులు. సూపర్ ఉంది ఆర్చ్. తప్పకుండా మిస్ అవ్వద్దు వాదీరం ఎవరైనా వస్తే. అయ్యయ్యో, ఇక ఇక్కడితో ఎండ్ అయిపోయినట్టుంది. అంతే, నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. విక్టరీ. ఒక గాలి కటింగ్ వల్ల అక్కడ ఒక 3 మనుషులు నుంచున్నట్లు ఉంది చూడండి. ఏదో కానీ ఒక ఏలియన్స్. 1 2 3 4 5. ఇప్పుడు నేనే వెళ్ళి నుంచుంటా చూడండి. ఒక మనిషిలాగా ఉన్నాను చూసారా. విచిత్రంగా ఏర్పడింది భలే బాగా. వెనక పక్క చూడొచ్చు. ఇప్పుడే ఇంకొక 2 గంటల సమయం పడుతుంది సన్సెట్ అవ్వడానికి. మొత్తం రెడ్ శాండ్. ఇక్కడ ప్రతి ఒక్క కొండకి ఒక ప్రత్యేకత ఉన్నట్లుంది. ఇది చూడండి, అసలు ఎవరో ఒక వింత ఏదో ఏలియన్లో కార్వింగ్ చేసినట్టు ఎలా కటింగ్ అయిందో మొత్తం కొండంతా విచిత్రంగా మొత్తం ఈ గాలికి. ఒక మనిషి నిజంగా చెక్కినట్లులాగా ఒక బొమ్మలాగా ఉంది, చెక్క బొమ్మలాగా. ఇక్కడ వానాకాలం అప్పుడు వస్తే మనం ఇదంతా మొత్తం పచ్చగా మారిపోతుందంట. ముఖ్యంగా క్యామెల్స్కి ఇక్కడ కనపడుతున్నది ఇది. ఈ గడ్డి చాలా ఇష్టంగా తింటాయంట. అలాగే షీప్ కూడా. వీటితో ఒక సూప్ తయారు చేయొచ్చని మాకు చెప్తున్నారు గైడ్. ఇదిగోండి, ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నారు కూడా. ಇದರಲ್ಲೇನೋ ಸೂಪ್ ಮಾಡ್ತಾರಂತೆ. ಅದು ಹೆಂಗೆ ಮಾಡ್ತಾರೋ ಲೇಕಲ್ಲಿ ಗಮಗಮ ಅಂತದೆ.
ఇదంతా ఇలా చేసిన తర్వాత ఆ క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ అంతా చేతులకి పూసుకుని తర్వాత వాష్ చేసుకుంటారంట. ఇది న్యాచురల్ పద్ధతి అంట, చాలా మంచిదంట. చేతులకి ఎలాంటి మట్టున్నా కూడా, ఎలాంటి ధూళి కూడా మొత్తం పోతుంది అని చెప్తున్నారు మనకి. అదిగోండి, మనం ఇప్పుడు శానిటైజర్ ఎట్లా ఉపయోగిస్తున్నాము, అదిగోండి చూసారా, మొత్తం నురుగు వస్తుంది, సేమ్ సబ్బులాగా. ఒకప్పుడు పద్ధతి ఇలా ఉండేదంట వీళ్ళది, బెడ్విన్ ట్రైబ్ వాళ్ళది. మా బండి బాగా రస్టీగా ఉన్నా కూడా బాగానే పనిచేస్తుంది. ముఖ్యంగా ఇలాంటి డిజర్ట్ ఏరియాలో ట్రావెల్ చేసేప్పుడు టైర్లో గాలి 60% ఉండాలంట. చూసారా, అప్పుడు ఈజీగా బండి మూవ్ అవుతుందంట. ఫుల్గా పెట్టుకోకూడదు. ఎంజాయ్ టుడే, టుమారో కమింగ్ సూన్, వాదీ రామ్ లవ్. మా వాడు చూడండి, శాంతం బయట కూర్చొని అద్దం దగ్గర ఒక చేత్తో స్టీరింగ్ నడుపుతూ ఈ శాండ్ డెజర్ట్లో కల్లోలం చేస్తున్నాడు. వెల్కమ్ వెల్కమ్. వెనక ఎవరితో డ్రైవర్, మా గైడు ఒక వింత లోకానికి తీసుకొచ్చాడు. దీన్ని చూస్తుంటేనే చాలా భయం వేస్తుంది. ఇలాంటి ఆర్చ్ నేను నిజంగా ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. చాలా విచిత్రంగా ఉంది. ఒక అంచులో నిలబడి ఉంది ఆ రాయ. మీరు చూస్తే భయపడతారు. ఇప్పుడు నేను ఆ రాయి పైకి ఎక్కబోతున్నాను, హైకింగ్ చేయబోతున్నాను. నా ఆపోజిట్లో ఉన్న వ్యూ అంతా ఇది. ఎంత పెద్ద కొండో చూడండి, మొత్తం ఎలా నెరళిచ్చేసింది చూసారా గాలికి. ఇదిగోండి, ఇదే నేను చెప్తున్న ఆర్చ్. ఓరి బాబోయ్, చాలా ప్రమాదకరం ఇది. అసలు ఎన్ని కోట్ల సంవత్సరాలు పట్టి ఉంటుంది ఇలా తయారవటానికి. అర్థమైందా మీకు? ఎప్పుడో కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న రంధ్రం ఏర్పడి ఉండొచ్చు. ఆ రంధ్రంలో నుండి గాలి వెళ్తూ రొటేట్ అవుతూ అది ఒక పెద్ద గుంటలాగా పడింది చూడొచ్చు. అది చూసారా, ఆ ప్లేట్ మీకు అర్థమవుతుందా ఎంత డేంజరస్గా ఉందో ఆ ప్లేట్. దాని మీద అసలు నడిస్తే ఒకవేళ పడితే ఏంటి పరిస్థితి? ఓ మై గాడ్, అలా ఆగింది అట్లా. అది ఎప్పటికైనా కూడా ప్రమాదకరమే ఇది. ఇప్పుడు ఈ పైన ఆర్చ్ పైకి ఎక్కబోతున్నాను. కనీసం ఒక 40 అడుగులు ఎత్తుంది. కేవలం కొంచెం ఆధారంతో ఒక క్యూబ్ బాక్స్ ఎట్లా ఒకదానికి అతుక్కుని కూర్చుంటాయో బ్లాక్ అయినట్లు అలా ఉంది. మేబీ ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఇది కూడా ఉండకపోవచ్చు. చాలా అడ్వెంచరస్గా ఉంది. దీని మీద నుంచుండంటే ఇదిగోండి, కరెక్ట్గా ఆర్చ్ మధ్యలో ఉన్నా నేను. ఓకే, సక్సెస్ సాధించాను. అంతా బాగానే ఉంది, స్టేబుల్గానే ఉంది ఇప్పుడు ఈ ప్రదేశం. ఎలా ఉంది మీకు? నిజంగా నేను చైనాలో క్లిఫ్ వాకింగ్ చేశాను చూసారు, అదే గుర్తు వస్తుంది. అంత ప్యానిక్గా ఉంది దీని మీద నేను నుంచుని ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు. నిజంగా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. జోర్డాన్లో అసలు ఇలా ఉంటుందని కూడా తెలియదు ఇక్కడికి వచ్చేదాకా. నాకు ఓన్లీ కొండలు చూసి డెజర్ట్ చూసి వెళ్ళిపోతానేమో అనుకున్నాను. వర్త్. క్రేజీ ఎక్స్పీరియన్స్. రాకెట్ లాగా వెళ్తున్నాడు మనాడు. వావ్, మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చాడమ్మా, సూపర్. కరెక్ట్గా సన్సెట్ చూసుకోవడానికి వెళ్తున్నాం ఇప్పుడు మేము. అల్లాడిచ్చాడమ్మా మా వాడు మట్టికి. ఇక మొత్తం కొండపైకి ఎక్కాము. ఇదిగోండి అక్కడ చూస్తున్నారు కదా సన్సెట్ కోసం ఇప్పుడు వెయిటింగ్ మేము. ఇంకా కాసేపట్లో అవ్వబోతుంది. ఎంత అందంగా ఉందో చూడండి. ఓహో, వెయిట్ చేద్దాం, ఇంకా కొంచెంసేపు వెయిట్ చేద్దాం ఇక్కడే.
ఫైనల్గా మా క్యాంప్ సైట్కి వచ్చేసాము. ఇదిగోండి మొత్తం కొండల మధ్యను కరెక్ట్గా డిజర్ట్లో ఉన్నాము. ఆపోజిట్లో ఉన్న చూస్తున్నారు కదా, అది మొత్తం మెయిన్ ఫుడ్ అనుకుంటా, అక్కడే అనుకుంటా సర్వ్ చేసేది. ఇవన్నీ హౌసెస్ ఇక్కడ చూడండి, ఒక హోటల్ రూమ్స్ లాగా చూడొచ్చు. మాకు ఇది ఇచ్చారు, మొత్తం సోలార్ మీద రన్ అవుతుంది. ఇదే ఇప్పుడు మా రూము. బయట ఒక 3 కుర్చీలు ఉన్నాయి చూడొచ్చు కూర్చోడానికి. లోపల రూమ్ చూద్దామా ఎలా ఉందో. వావ్, చాలా అందంగా డెకరేట్ చేశారు. ఒక డార్మిటరీ టైప్ లాగా ఉంది చూడొచ్చు. మొత్తం 4 బెడ్లు ఉన్నాయి, బాగుంది. అలాగే లోపల వాష్రూమ్ కూడా ఉంటుంది ఆ కార్నర్లో. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఏ ప్రాబ్లం లేదు, ఒక లైట్ వెలుగుతుంది. అలాగే వ్యూ చూద్దాం ఇప్పుడు నా రూమ్ దగ్గర నుండి. ఇది వ్యూ మొత్తం. పొద్దున్నే సన్ రైజ్ కనబడుతుంది మనకి. క్యారెట్, వంకాయ, బంగాళదుంప, ఆనియన్ చాలా ఉన్నాయి, టొమాటో సూపు. ఇక్కడ రైస్. మంచి సువాసన వస్తుంది ఈ కర్రీ మట్టికి. బెడోవిన్ తెగ వాళ్ళు ఇలాగా ఇదిగోండి కుక్ చేస్తారు. మొత్తం దాంట్లో గిన్నె ఉంది, ఆ గిన్నె పైన అంతా ఇసుక పోసి దాని లోపల ఏముంటుందో నేను చూడాలనుకుంటున్నాను. వాట్ ఈస్ ద డిష్ నేమ్ రామ్? Zarab. Zarab. Very, very famous Jordanian food. That is today morning we had. That is not Zarab. That is not Zarab. Okay. ఇప్పుడు ఇక్కడ కుక్ చేసిన ఫుడ్ని ఇంకెక్కడ మనం చూడలేమంట, ఓన్లీ జోర్డాన్లో, అది కూడా ఈ డిజర్ట్ ఏరియాలోనే మనకి ఇక్కడ. మొత్తం 2 గంటల సమయం పడుతుందంట. చికెన్ అండ్ ಬಾರ್ಬಿಕ್ಯೂ ಇದೆ, ಆಲೂಗೆಡ್ಡೆ ಇದೆ, ಕೆಳಗಡೆ ಅನ್ನ ಇದೆ. అదర కొట్టేశారు, అసలు మంచి వాసన వస్తుంది. సూపర్ అని బ్రదర్. అదిగోండి ఇప్పుడే లోపల నుండి బయటికి తీసాడు మిత్రుడు, అదిరిపోయింది. ఇవాళ ఒక పీకడమే ఫుడ్. నేను అలాగే డిస్క్రిప్షన్లో కూడా మీకు కాంటాక్ట్ ఇస్తాను, తప్పకుండా ఇదే చూస్ చేయండి. చాలా వండర్ఫుల్గా కుక్ చేసి మీకు మంచిగా సర్వ్ చేస్తారు, మంచి లొకేషన్స్ కూడా చూపిస్తారు. మంచి భోజనం తింటున్నా, చాలా సంతోషంగా ఉంది. వంకాయ వేసుకుందామా మసాలా ఒకసారి. అర్థం కూడా వేసారమ్మా. జోర్డాన్లో కూడా బాగానే మసాలా ఫుడ్ బాగా తింటున్నారు. భూమి లోపల కుక్ చేశారు కదా బార్బీక్యూ. ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి, బయట చేయగానే అదిరిపోయింది. మా క్యాంప్ సైట్ ముందు లైట్లు వెలుగుతున్నాయి కనబడుతుంది కదా మీకు, బట్ నక్షత్రాలు కనబడుతున్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఈ కెమెరాలో కష్టం. అదిగోండి కొన్ని లక్షల నక్షత్రాలు నా కళ్ళ ముందు ఉన్నాయి. అసలు ఎంత అద్భుతంగా ఉందో, చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నాం. పైనంతా కూడా మొత్తం అదిగోండి ఒక స్టార్ కనబడుతుందా మీకు, కానీ దాని పక్కన కొన్ని లక్షల స్టార్స్ ఉన్నాయి. నెక్స్ట్ డే అందరికీ గుడ్ మార్నింగ్. డెజర్ట్లో మంచిగా నిద్రపోయాం, కానీ బాడీలో నుండి సెగలు వస్తున్నాయి. ఎందుకంటే డెజర్ట్ ఏరియా మనం ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయంగా అప్పుడప్పుడేగా చేసేది. అర్జెంటుగా వెళ్ళి సిటీకి వెళ్ళి మజ్జిగ తాగితే కానీ బాడీ కూల్ అయ్యేటట్లేదు. స్నానం చేసాం పొద్దున్నే. మా బట్టలేమో బ్యాగ్ కారులో వదిలేసాం. సర్లే పొద్దున్నే 8 వచ్చేస్తాంలే అని. చుట్టూతో చూడండి, బాగుంది కదా. ఈ కొండలు అసలు చాలా బాగుంది. మనం ఉన్న హౌస్ అదిగోండి ఎలా ఏర్పడిందో చూడండి, మొత్తం కటింగ్ అంతా. అది ఎవరో ఒక గుహలాగా కట్ చేసి వదిలేసినట్టున్నారు, చూడొచ్చు మీరు. నేను పడుకున్న రూమ్ వెనకాల వ్యూ ఇది. అక్కడ ఎదురుగా కనపడుతున్నది 7 పిల్లర్స్ ఆఫ్ విజ్డమ్ అని పిలుస్తారంట ఆ కొండని. అలాగే ఇటువైపు కూడా చూడండి, ఒకదాని తర్వాత ఒకటి లైన్లో ఉంది. 1 2 3 4 5 కొండలు లైన్లో ఉన్నాయి. భలే
గొప్ప గొప్ప సినిమాలన్నీ చిత్రీకరించారు ఈ ప్రదేశంలో. అవన్నీ రికార్డులు కూడా సృష్టించినాయి హాలీవుడ్లో. మమ్మల్ని పికప్ చేసుకోవడానికి జీప్ కూడా వచ్చేసింది. ఇక్కడ నుండి బయలుదేరి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్లో డ్రాప్ చేస్తారు. కార్ ఎక్కడ పెట్టాము మేము వాదిరం పల్లెటూరులో పార్కింగ్ ప్లేస్లో. ఇక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు వాదిరం చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బై బై.